జై శ్రీమన్నారాయణ. చూడండి, వరలక్ష్మి వ్రతం రోజున ఇలా పొరపాటైతే చేయకండి. ఎందుకు అంటే చాలామంది ఏదో కొంచెం కొంచెం తెలిసినట్టు తెలియనట్టుగా చేస్తున్నారు. అదేమిటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. గాజులతోటి మనకు అమ్మవారికి పూజ అనేది చేస్తాం. పూజ ఎలా చేస్తాం? పూజలు మనకు లేదా మాలగా కట్టి దండ ఆభరణంగా వేస్తాం. ఆ తర్వాత మనకి అష్టోత్తరాలకు కూడా వేస్తాం. ఆ తర్వాత వాటిని ఏం చేయాలి? ఎవరికైనా పంచిపెట్టాలి. మనము అదేవిధంగా రూపాయి కాయిన్స్ కూడా పూజలో పెడతాం. ఆ రూపాయి కాయిన్స్ కూడా ఏం చేయాలి? అది కూడా పంచిపెట్టాలి. ఒక పువ్వులు పెడతాం, ఒక పువ్వును కూడా పంచిపెడతాం. ప్రసాదాలు పెడతాం, ఆ ప్రసాదాలు కూడా పంచిపెడతాం. కానీ అన్నీ పంచిపెట్టిన వాళ్ళము మనము చాలామంది చేస్తూ ఉంటారు. అయ్యో, మేము వెండి పువ్వులు తెప్పించాము, జాకెట్లు పెట్టాము, వాయినంగా ఇస్తున్నాము అని చెప్తూ ఉంటారు. కొంతమంది ఇస్తారు, కొంతమంది అవి దాచుకొని మళ్ళీ అవే సంవత్సరం చేస్తూ ఉంటారు. పోనీ అవి ఖరీదైనవి కాబట్టి ఇవ్వటం ఇష్టం లేకపోయినా గాజులు అనేది ఇవ్వాలి కదా, ఇచ్చినవి పెట్టుకోవాలి కదా, వేసుకోవాలి కదా. అవి చిట్టి గాజులు ఇస్తే మీరు ఎలా వేసుకుంటారండి? మీరు చెప్పండి కొంచెం. ఇప్పుడు ఇచ్చిన గాజులన్నీ మేము అసలు గాజులే వేసుకోము అంటారు, బంగారం గాజులే వేసుకుంటాము అంటారు. బంగారం గాజుల్లో ఒక్క గాజు, మీకు ఇచ్చిన గాజుల్లో ఒక్క గాజు ఆ చేతికి ఒకటి ఈ చేతికి ఒకటి వేసుకోండి, బాగుంటుంది. కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఎవరన్నా ఇస్తూ ఉంటారు. అయ్యో, చాలామంది ఇస్తూ ఉంటారండి, అవన్నీ మేము ఏం చేస్తామండి, అవన్నీ వేసుకోలేము కదా అంటారు. కానీ వేసుకొని కొన్ని రోజులు ఉన్న తర్వాత సంవత్సరం పొడవుతన వేసుకోలేమా అండి? ఒక్కరోజు కాదు కదా. అవి సైజులు ఇవ్వరండి, సైజుల ప్రకారమే ఇవ్వాలండి. అంటే ఇప్పుడు మనము ఏ గాజు వస్తే ఆ గాజు ఇస్తాం, ఏరి ఏమి ఇవ్వం. కానీ అందరికీ 24, 24, 26 ఆ సైజుల్లోనే ఉంటాయి పెద్దవాళ్ళకి వేసుకునే గాజులు. అంటే అంతకన్నా చిన్నగా అంటే ఇంకా 22 అలా ఉంటాయి. అలాగా 2, 3 సైజులు తెచ్చుకొని మనిషికి తగ్గట్టుగా, మనకు తెలుసు కదా ఎవరిని పిలుస్తామో, ఎవరి సైజు ఏంటో తెలుస్తూ ఉంటుంది కదా, వాళ్ళ సైజుకు తగ్గట్టుగా మనం గాజులు ఇస్తే ఎంత ఆనందిస్తారంటే వాళ్ళు. ఆ వేసుకున్న అంతే ఆనందిస్తారు, వేసుకున్నాం ఆ ఇచ్చేటప్పుడు కూడా మనకు అంతే ఆనందంగా ఉంటుంది. అమ్మవారికి పూజ చేసేటప్పుడు కూడా గాజులతోటి, మట్టి గాజులతోటి, పెద్ద సైజు గాజులతోటి, ఆమెకు సరిపడ గాజులే కదా వెయ్యాలి మనం. చిన్న సైజు అంటే అమ్మవారు పెద్దగా ఉంటారు, చిన్న పిల్లగా మనం పెట్టం. విగ్రహం చిన్నదే కావచ్చు కానీ చేతులు పెద్దగా ఉంటాయి కదా. ఆమె గాజులు వేసుకునే ముత్తైదు అయ్యింది అంటే పెద్దమే అయితేనే కదా ముత్తైదు అయ్యేది. పెళ్ళైన ఆమెకే కదా మనం చేస్తాము. చీర, చార అన్నీ పెట్టేది మనం కన్యకు కాదు కదా, అమ్మవారికే కదా, మన అమ్మకే కదా. అమ్మకు పెడుతున్నప్పుడు అమ్మ సైజులు ఎంత ఉంటాయో మనకు తెలుసు కదా. పెట్టేటప్పుడు చేసేటప్పుడు మనం చిన్న పిల్లకు, అప్పుడే పుట్టిన బేబీకి ఇచ్చినంత సైజు కూడా ఉండట్లేదండి మనం ఈ చేసే గాజుల పూజ మాత్రం. ఇది మాత్రం, ఈ పొరపాటు మాత్రం చేయకుండా మనం గాజులని ఇలాగా పెద్ద సైజు గాజులు పూజలో వేసి, ఆ తర్వాత పోనీ మీకు ఎవరికి ఇచ్చే ఇష్టం లేకపోయినా ఆ గాజులతో పూజ చేసి ఆ గాజుల్ని మళ్ళీ దాచుకొని ఆ తర్వాత మళ్ళీ నీళ్ళల్లో కడిగి మళ్ళీ పెట్టుకోండి, పూజ అనేది చేసుకోండి. ఆ గాజులు పెద్ద సైజు గాజులతోటి మనం పూజ చేస్తే ఆమె ఎంత తృప్తి పడుతుందండి మీకు తెలుసా? ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇది నచ్చితే మాత్రం కామెంట్ పెట్టండి. ఎందుకు అంటే నాకు ఏది తెలియటం లేదు, ఎలా మీకు నచ్చుతుందా లేదా అనేది అస్సలు తెలియటం లేదు. మీకు నచ్చితే మాత్రం గాజులు ఇది మాత్రం పెట్టండి. నేను ఈ పొరపాటు అయితే చేయనండి. గాజులు